ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎల్‌పీ గురించయితే మాట్లాడుకోబోతున్నాం. వీడియో బాగా లాంగ్ ఉండకుండా అయితే ట్రై చేస్తాను. అసలు ఎల్‌పీ గురించి నీకెలా తెలుసు బ్రో అంటే, నేను యాక్చువల్‌గా ఎల్‌పీలోనే చదువుతున్నాను. దట్ నేనైతే కొద్దిగా బాగా మీకైతే రివ్యూ చెప్పగలను అని చెప్పి, మీరు ఎల్‌పీలో జాయిన్ అవ్వచ్చా? అక్కడ ప్లేస్‌మెంట్స్ ఎలా ఉన్నాయి? అండ్ ఫీస్ స్ట్రక్చర్ ఎలా ఉంది? ఇవన్నీ అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ముందుగా ఎల్‌పీయూ అసలు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, 2006లో అయితే స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక 90 ఏకర్స్‌లో అయితే ఉంది ఎల్‌పీయూ కాలేజ్. అండ్ ఇక్కడ అరౌండ్ 44,000 స్టూడెంట్స్ అయితే ఉంటారు. అండ్ 2,000 ఫ్యాకల్టీ. ఫ్యాకల్టీ అయితే ఇంకా పెరగొచ్చు. ఎందుకంటే రీసెంట్‌గా కూడా నేను లింక్డ్ఇన్ పోస్ట్స్ అయితే చూసాను. దట్ కొంత కొత్త ఫ్యాకల్టీ కూడా అయితే జాయిన్ అయ్యారు. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వీళ్ళందరూ చెప్పాలంటే. అలా చూసుకుంటే 2,500 దాకా ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. అండ్ యూజీసీ, న్యాక్ ఏ++ ర్యాంకింగ్ అయితే ఉంది. అండ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూసుకుంటే ఈ కాలేజ్ ఓవరాల్ ఇండియా ఇంజినీరింగ్ కాలేజెస్‌లో అయితే 27 అయితే ఉంది. ఇంజినీరింగ్ పరంగా చూసుకుంటే అయితే 15థ్ ర్యాంక్‌లో ఉంది. ఫార్మా పరంగా చూసుకుంటే 16 అండ్ లా అకార్డింగ్‌లీ చూసుకుంటే 19 అండ్ ఆర్కిటెక్చర్‌గా అయితే 24 అయితే ఉంది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్. అండ్ ఏషియాలో చూసుకుంటే 226 అయితే ఉంది ర్యాంక్. అండ్ సస్టైనబిలిటీ అయితే 749. ఇవి ఇలాగైతే ఉంది ఓవర్‌వ్యూ అండ్ ర్యాంకింగ్స్. ఇప్పుడు మనం బ్రాంచెస్ అండ్ సీట్ మ్యాట్రిక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అసలిక్కడ కోర్సెస్ ఏవుంటాయంటే, మాక్సిమం ఇక్కడ ప్రతి కోర్స్ అయితే ఉంటది. చూసారు కదా! 399 ప్రోగ్రామ్స్ అక్రాస్ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేషన్ అండ్ డిప్లొమా, పీహెచ్‌డీ ఇన్ స్ట్రీమ్స్ లైక్ ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, లా, ఫార్మా, డిజైన్, అగ్రికల్చర్ అండ్ మోర్. ప్రతీది అయితే ఉంది ఇక్కడ. మీరు ఏ కోర్స్ చేద్దాం అనుకున్నా ప్రతి కోర్స్ అయితే ఇక్కడ ఉంటుంది. అండ్ ఇంకొక 2, 3 ఇయర్స్‌లో ఎంబీబీఎస్ కూడా అయితే పెట్టాలి అని అయితే అనుకుంటున్నారు. కన్‌స్ట్రక్షన్‌లో అయితే ఉన్నాయి. ఒక ఎంబీబీఎస్ తప్ప ప్రెజెంట్ అన్నీ అయితే ఉన్నాయి కోర్సెస్. మీరు ఏ కోర్స్ అయినా చేయొచ్చు. ఇంజినీరింగ్ లైక్ ఇంకా ఎంటెక్, బీటెక్ ప్రతిదైతే ఉంది. బీబీఏతో సహా. నెక్స్ట్ వచ్చేసి మీరు సీట్ మ్యాట్రిక్స్. ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ లిమిటెడ్ సీట్స్ అనైతే ఏవి లేవు. జస్ట్ అడ్మిషన్స్ ఈ టైంలో క్లోజ్ చేయాలి అని అయితే ఉంటుంది. చెప్పాలంటే ఈ రోజు లాస్ట్ డే అనుకుంటా ఎల్‌పీయూ అడ్మిషన్స్‌కి. మీరు ఒకవేళ ఎల్‌పీయూలో అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటే అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అండ్ ఫోన్ నంబర్ అయితే ఇస్తాను. దట్ మీరు వాళ్ళకైతే కాల్ చేసి అడ్మిషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీకు ఈజీగానైతే సీట్ అయితే వస్తుంది. కాకపోతే ఫీజెస్ కంపారిటివ్‌లీ విత్ ఎస్ఆర్ఎం వీటిలతో పోల్చుకుంటే ఫీజెస్ అయితే కంపారిటివ్‌లీ తక్కువే. నేను జాయిన్ అయ్యే టైంకి తక్కువ. ఇప్పుడైతే ఈ సంవత్సరం అయితే ఇంకా తక్కువైతే ఉంది. ఒకవేళ మీకు స్కాలర్‌షిప్స్ అవి వస్తే 50,000 పర్ సెమిస్టర్ అయితే ఉంటుంది. అంటే మీకు 1,00,000 అయితే కడితే చాలు 1 ఇయర్‌కి. వితౌట్ హాస్టల్ ఫీస్ అవి చూసుకుంటే. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనం ఫీస్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫీస్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటే మనం బీటెక్ మీరు పర్ సెమిస్టర్ మీరు కనీసం ఒక 2,00,000 దాకా ఖర్చు పెట్టాల్సుంటుంది. అండ్ ఎంబీఏలో అయితే ఇక్కడ ఉన్నాయి కదా! దీని ప్రకారంగా మీరైతే కట్టాల్సి ఉంటుంది. ఫీజెస్ అయితే. అది ఫ్రెండ్స్. అండ్ హాస్టల్ ఫీజెస్ అయితే మీరు 5 సీటర్ తీసుకుంటే మీకైతే 80,000 పర్ ఇయర్ అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు 4 సీటర్ తీసుకుంటే మీకు అలాగా 10,000, 10,000 అలా పెరుగుతూ ఉంటుంది. మీకు మీరు రూమ్‌మేట్స్‌ని ఎంతమంది తగ్గుతుంటే మీకు అన్ని 10,000 అలా పెరుగుతూ వస్తూ ఉంటుంది. దట్ మీరైతే అలా చూసుకోండి. హాస్టల్ హాస్టల్ పరంగా చూసుకుంటే హాస్టల్ రూమ్స్ అయితే డీసెంట్‌గా అయితే ఉంటాయి. మీకొచ్చే రూమ్‌మేట్స్ బట్టి కూడా అదైతే ఉంటుంది. అదైతే మీరు చూసుకోవాలి. హాస్టల్ ఫుడ్ పరంగా అయితే యావరేజ్ అండ్ బిలో యావరేజ్ అని చెప్తాను నేనైతే. ఇప్పుడు మరి నాన్ వెజ్ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఈ ఇయర్. ఎలా ఉంటుందో అయితే మరి నాకు తెలీదు. అంటే నేను ఈసారి అయితే మెస్ పెట్టట్లేదు. నాన్ వెజ్ ఉంది కాబట్టి. సో, పాపులర్ ఎగ్జామినేషన్స్ అంటే మీరు ఎలాగా ఈ కాలేజ్‌లోకి అడ్మిషన్ తీసుకోవచ్చు అంటే, మీరు ఎల్‌పీయూ‌నే రాయొచ్చు. లేదంటే జేఈఈ మెయిన్స్‌లో మంచి పర్సెంటేజ్ లైక్ 85, 90 అలా ఉంటే మీరు ఇందులో అయితే అడ్మిషన్ తీసుకోవచ్చు. అండ్ మీకు మంచి స్కాలర్‌షిప్ కూడా అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు మీరు ఒకవేళ మీ స్టేట్ బోర్డ్‌లో ఒకవేళ మీకు 90-95% ఇలా స్టేట్ టాపర్ అయితే మీకు ఇంకా ఇక్కడ స్కాలర్‌షిప్ వచ్చి బెనిఫిట్స్ అయితే ఎక్కువున్నాయి. అండ్ ఈ ఇయర్ జాయిన్ అయ్యే వాళ్ళైతే కొద్దిగా లక్కీ అనేది చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి ఫీజెస్ కంపారిటివ్‌గా తక్కువున్నాయి. అండ్ ఫ్యాకల్టీని కూడా కొత్త మందినైతే ఆహ్, జాయిన్ చేసుకున్నారు. దట్ మీకు బెనిఫిట్ అయితే ఉంది అనైతే నేను అనుకుంటున్నాను. అండ్ ఫ్యాకల్టీ అండ్ అకాడమిక్ ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుకుంటే చెప్పినట్టు 2,500 దాకా ఫ్యాకల్టీ మెంబర్స్ అయితే ఉన్నారు ఈ ఇయర్‌కి. అండ్ ఇక్కడ గెస్ట్ లెక్చర్స్, వర్క్‌షాప్స్ ఇవన్నీ జరుగుతుంటాయి. మీకు చెప్పాలంటే కన్ఫర్మ్‌గా ప్రతిరోజు ఏదో ఒక ఈవెంట్ అయితే జరుగుతుంది ఎల్‌పీలో. మీకు రోజుకొక గెస్ట్ అయితే వస్తుంటారు. లైక్ సీఈఓస్ వీళ్ళందరూ వచ్చి వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేస్తారు. అండ్ మనకి బోలెడు క్లబ్స్ అయితే ఉంటాయి. ఆ క్లబ్స్‌లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. లైక్ వీడియో ఎడిటింగ్ అది చేయొచ్చు. క్లబ్స్‌కి సీఈఓ కింద ఉండొచ్చు.
కోసి ఓపెన్ అన్నట్టు. సో, మనం ఇలాగా ఈ క్లబ్స్‌లో పార్టిసిపేట్ చేయడం వల్ల మనకు లీడర్‌షిప్ క్వాలిటీస్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే పెరుగుతాయి. సో, మీరు ఒకవేళ కాలేజ్‌లో ఖాళీగా ఎందుకు ఉండడం రూమ్‌లో అనుకుంటే మీరు ఈవినింగ్ పూటలో క్లబ్స్‌కి వెళ్లి కూడా మీరు పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. ఈవెంట్స్‌లో కూడా మీరైతే పార్టిసిపేట్ చేసి యాంకరింగ్ అండ్ ఇలాగా క్లాస్ టు క్లాస్ ప్రమోషన్ ఇలాంటివైతే ఉంటాయి. సో, ఇవన్నీ మీరైతే చేయొచ్చు క్లబ్స్‌లో జాయిన్ అయ్యి. అండ్ ఇప్పుడు ప్లేస్‌మెంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. చాలామంది ఈ పాయింట్ గురించే వెయిట్ చేస్తుంటారు. సో, అక్కడ చాలామంది 3,00,00,000 ప్యాకేజ్ వచ్చింది కదా బ్రో! ఇది రియలా, ఫేకా అయితే అడుగుతారు. సో, 3,00,00,000 ప్యాకేజ్ అనేది తనకి స్టార్టింగ్ ప్యాకేజ్ అయితే తక్కువొచ్చింది. తర్వాత కాలేజ్ నుంచి బయటికి వెళ్ళాక కొన్ని ఇయర్స్ పాటు జాబ్ చేసాక తనకి ఇంక్రిమెంట్ వచ్చింది 3,00,00,000 అండ్ డైరెక్ట్ కాలేజ్ నుంచి అయితే 3,00,00,000 ప్యాకేజ్ రాలేదు. సో, డైరెక్ట్‌గా వచ్చిన ప్యాకేజ్ అయితే ముందు సంవత్సరం 1,00,00,000, 2,00,00,000 అయితే కాలేజ్ నుంచి అయితే వచ్చింది. సో, మీరు అలాగైతే కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈ 3,00,00,000 ప్యాకేజ్ అనేదైతే కాలేజ్ నుంచి రాలేదు. తనకి కొన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చాక సో, అదైతే అలా ఇంక్రీజ్ అయింది సాలరీ. అండ్ ఇప్పుడు ఇండియాలో అంటే అబ్రాడ్ ప్యాకేజెస్ కాకుండా ఇండియాలో చూసుకుంటే 62,00,000 అయితే హైయెస్ట్ ప్యాకేజ్. అండ్ ప్రతి ఒక్కరికి యావరేజ్‌గా వచ్చే ప్యాకేజ్ ఇక్కడ 10,00,000 అని అయితే వేశారు వెబ్‌సైట్‌లో. కానీ మీరు ఒక 4-5 లాక్స్ యావరేజ్ ప్యాకేజ్ కిందైతే మీరు వేసుకోవచ్చు యాస్ ఎ బీటెక్, సీఎస్‌సి స్టూడెంట్. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఎక్స్‌పోజర్, కల్చర్ అండ్ క్యాంపస్ లైఫ్. ఇక్కడ క్యాంపస్ లైఫ్ అనేదైతే బాగుంటుంది. కల్చర్ అంటే అక్కడ వేరే వేరే కల్చర్స్ లైక్ ఇప్పుడు మనకు 29 స్టేట్స్ అయితే ఉన్నాయి కదా! సో, ప్రతి స్టేట్ నుంచి స్టూడెంట్స్ అయితే అక్కడ ఉంటారు. అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఇలా ప్రతి కాంటినెంట్ నుంచి కూడా అయితే మీకైతే కనబడతారు అక్కడ స్టూడెంట్స్. అండ్ ఇక ఎక్స్‌పోజర్ గురించి మాట్లాడుకుంటే మీరు స్పోర్ట్స్‌లో మీరు పర్సూ చేద్దామన్న స్పోర్ట్స్ ఉంటాయి. కల్చరల్ యాక్టివిటీస్ ప్రతీది అయితే జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఇయర్ కంటిన్యూయస్‌గా ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. సో దట్ మీరైతే పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇక్కడ చెప్పాను కదా! డైవర్సిఫై క్యాంపస్ స్టూడెంట్స్ ఫ్రమ్ 39+ కంట్రీస్. 39 కంట్రీస్ నుంచి అయితే ఉన్నారు. సో మీరు ఎక్స్‌ప్లోర్ చేద్దాము అని అనుకుంటే మీకు బెస్ట్ ప్లేస్ ఎల్‌పీయూ. ఎందుకంటే అక్కడ మీరు నెట్వర్కింగ్ చేసుకోవచ్చు మంచి మంచి స్టూడెంట్స్‌తో కలిసి మీరింకా బాండింగ్ అది పెంచుకోవచ్చు. సో మీ సర్కిల్ పెంచుకుందాం, మీరు నెట్వర్క్ చేద్దాం అనుకుంటే దిస్ ఇస్ ఎ గుడ్ ప్లేస్. మీరైతే కన్ఫర్మ్‌గా జాయిన్ అవ్వచ్చు. అండ్ హాస్టల్ ఫీజెస్ ఇందాక చెప్పాను కదా! 70,000 మినిమమ్. ఇప్పుడైతే మీకు హాస్టల్ ఫీజ్ 80,000 మినిమమ్ అయితే ఉంటుంది. లేక్ అని కాబట్టి. సో 80,000 నుంచి మీకైతే స్టార్ట్ అవుతాయి. 5 సీటర్ నుంచి సింగిల్ సీటర్ అండ్ ఏసీ అలా బట్టి 10,000, 10,000 పెరుగుతూ ఉంటుంది. అండ్ మెస్ చార్జెస్ నాన్ వెజ్ కాబట్టి మినిమమ్ మీరు 40,000 అయితే ఏసుకోవచ్చు. అండ్ నాన్ వెజ్ వాళ్ళకైతే 40,000 ఉంటుంది. అండ్ మామూలుగా వెజ్ అయితే 30,000, 32,000 అలా అయితే ఉంది మెస్ ఫీజు ఈ సంవత్సరం. అండ్ స్టడీ క్వాలిటీ పరంగా చూసుకుంటే ఇక్కడ ఫ్యాకల్టీ అంతా మంచిగానే ఉంటారు. మీకు ఏ డౌట్స్ ఉన్నా మీకైతే క్లారిఫై చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌డే మినిమమ్ 5 ఇయర్స్, 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీని వీళ్ళైతే చూస్ చేసుకుంటారు. సో దట్ మీకు ఎలాంటి డౌట్స్ అయితే ఉండవు. ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరైతే వాళ్ళని అడగొచ్చు. అండ్ వాళ్ళైతే ఎలాంటి విసుక్కోకుండా ఈజీగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. సో మీకు ఏమన్నా ఒకవేళ ఫ్యాకల్టీతో ప్రాబ్లమ్ ఉన్నా కూడా మీరు ఆర్ఎంఎస్ అని చెప్పి అయితే వెబ్‌సైట్‌లో కనబడుతుంది. సో ఆర్ఎంఎస్ ఏంటంటే మీరు ఏ సార్ మీదన్నా రేజ్ చేస్తే ఆ సార్‌తో ప్రాబ్లమ్ ఏంటి అని మీతో పర్సనల్‌గా వచ్చి మాట్లాడతారు. అక్కడ ఎవరు మిమ్మల్ని మీకు ఈవెన్ ఒక బాత్రూమ్‌లో ట్యాప్ పని చేయకపోయినా, లేదంటే ఎవరన్నా కాలేజ్ స్టూడెంట్స్‌తో పడకపోయినా, మీరు అక్కడ ఆర్ఎంఎస్ అయితే పెట్టొచ్చు. ఆ పర్టిక్యులర్ మీ ప్రాబ్లమ్ మీద. సో, వాళ్ళైతే రిసాల్వ్ చేస్తారది. ఈవెన్ మీకు కూలర్ పని చేయకపోయినా, ఏసీ పని చేయకపోయినా మీరు ఆర్ఎంఎస్ రేజ్ చేశారంటే 2-3 డేస్‌లో మీకైతే రిజాల్వ్ అయిపోతుంది ఆ ప్రాబ్లమ్. అంటే వితిన్ 2-3 వర్కింగ్ డేస్‌లో అంటే సాటర్‌డేలో మీరు రేజ్ చేస్తే ఆ టైంలో 2-3 డేస్ కింద కన్సిడర్ అవ్వదు. ఓన్లీ వర్కింగ్ డేస్‌లో మీరు గాని ఏదన్నా ఆర్ఎంఎస్ ఇస్తే సో, వాళ్ళు 2-3 డేస్‌లో అయితే రికవర్ చేస్తారు ఆ ప్రాబ్లమ్‌ని. అండ్ మీకక్కడ ర్యాగింగ్ గురించయితే చాలా మంది డౌట్స్ అయితే అడుగుతుంటారు. అక్కడ ర్యాగింగ్ ఇవైతే చాలా వరకైతే ఉండవు. ఎందుకంటే అక్కడ మన స్కాలర్‌షిప్ అయితే క్యాన్సిల్ చేసేస్తారనమాట. మన మీద గాని యూఎంసీ అంటే కేసెస్ కింద అయితే ఇస్తారు వాళ్ళు. సో, ఆ యూఎంసీ కేసులు 3 కింద పడ్డాయంటే మన స్కాలర్‌షిప్ క్యాన్సిల్ అయితే అయిపోతుంది. సో, అక్కడ మనకి సెక్యూరిటీస్‌తో గొడవ పడినా, బయటోళ్ళతో గొడవ పడినా, స్టూడెంట్స్‌తో గొడవ పడినా మనకు ఆ యూఎంసీ కేస్ పడతది. సో దట్ మన స్కాలర్‌షిప్ క్యాన్సిల్ అయిపోద్ది. అండ్ మన అటెండెన్స్ కూడా బ్లాక్ చేస్తారు. సో దట్ మీకు ఆ ఇబ్బందులేవి రాకూడదంటే ఎలాంటి గొడవలు పడకూడదు. పడితే మీ స్కాలర్‌షిప్ అయితే క్యాన్సిల్ అయిపోద్ది. అండ్ ఇక్కడ మీరు సమ్మరీ కింద చూసుకోవాలంటే ఇది ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఇక్కడ ప్రతి బ్రాంచ్ వాళ్ళకి అయితే స్కాలర్‌షిప్స్ ఉంటాయి. కోర్సెస్ అయితే ప్రతి కోర్స్ అవైలబుల్‌గా ఉంది. ఫీ స్ట్రక్చర్ కూడా ఇప్పుడైతే మినిమల్‌గానే ఉంది. యావరేజ్ కంపేర్ చేసుకుంటే. అండ్ ప్లేస్‌మెంట్స్ కూడా గుడ్. అండ్ ర్యాంకింగ్ కూడా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ 27 అయితే ఉంది. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఎల్‌పీలో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ ఎవరైనా ఎల్‌పీ వస్తే కలుద్దాం. ఓకే.